రామన్న పెళ్లి చేసుకుని వచ్చాడని తెలిసి తన మిత్రులంతా రామన్నకు శుభాకాంక్షలు చెప్పాలని వచ్చారు. వివాహ శుభాకాంక్షలు రామన్న, శుభాకాంక్షలు. వివాహ శుభాకాంక్షలు రామన్న, శుభాకాంక్షలు. ధన్యవాదాలు, ధన్యవాదాలు. మాకు బ్రహ్మాండమైన విందు కావాలి. ఎందుకు ముందెవరు కని విని ఎరుగని విందు? ఇలాంటి విందు కాదు, బ్రహ్మాండమైన విందు. ఎవరు ఇలాంటి విందు చూసి ఉండకూడదు. ఎవరు కని విని ఎరుగని విందా? ఆహా, అలాగే తప్పకుండా ఇస్తాను. గురువారం నాడు మీరంతా మా ఇంటికి రండి, తప్పకుండా ఇస్తాను. గురువారం నాడు రామన్న ఊళ్ళో వారందరికీ విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందుకు ధనికులను, పేదవారిని, పనివారిని అందరినీ ఆహ్వానిస్తాడు. మిత్రులకు మాట ఇచ్చినట్లే రామన్న భలే వింతైన విందును ఏర్పాటు చేస్తాడు. గమ్మత్తేమిటంటే ఈ విందులో నిరుపేద వారికి, పనివారికి పంచభక్ష పరమన్నాలతో బ్రహ్మాండమైన విందునిచ్చి ధనికులకు, గొప్ప గొప్ప వారికి సాధారణమైన భోజనం అందజేస్తాడు. విందు కావాలి అని అడిగిన మిత్రులకు అతి సామాన్యమైన భోజనం ఇచ్చేసరికి మిత్రులకి రామన్నపై చాలా కోపం వస్తుంది. బ్రహ్మాండమైన విందు ఇస్తానని ఇలా చేశాడేంటా అని ఆశ్చర్యపోతారు. ఇదేం విందు? పప్పన్నం. మన ఇంట్లో ఇంతకంటే మంచి భోజనం ఉంటుంది. అది సరే, కానీ మనకి ఎలాంటి భోజనం పెట్టి వాళ్ళకి చూడు ఎంత మంచి భోజనం పెట్టాడో. ఎంత అవమానం! ఏంటి రామన్న, బ్రహ్మాండమైన విందు ఇస్తానని ఇలా మమ్మల్ని అవమానిస్తావా? నీ పద్ధతేమీ బాగోలేదు. ఏం రామన్న, బ్రహ్మాండమైన విందిస్తావని ఇలా మమ్మల్ని అవమానిస్తావా? నీ పద్ధతేమీ బాగోలేదు. క్షమించాలి, నేను మీకు మంచి విందునే ఇవ్వాలనుకున్నాను. మీ కోరిక మేరకే ఇంతవరకు ఎవ్వరూ కనీ విని ఎరుగని విందు ఏర్పాటు చేశాను. ఇది మీకు నచ్చలేదు, నన్నేం చేయమంటారు? కానీ నిజంగానే ఇటువంటి విందుని ఎవ్వరూ చూడలేదు. ఈ విధంగా రామన్న తన చమత్కారాన్ని ఉపయోగించేవాడు.